హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఈరోజు తిరుపతి పట్టణంలో ఒక ప్రముఖ ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ కళాశాలను మీకు చూపించబోతున్నాను. చాలామంది విద్యార్థుల యొక్క కోరిక మేరకు తిరుపతి నుండి 7-8 కిలోమీటర్ల దూరంలో గొల్లపల్లి గ్రామంలో సిద్ధార్థ ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ కళాశాల ఉన్నది. ఆ సిద్ధార్థ ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ కళాశాలలో బీటెక్ కోర్సుల వివరాలు, ఎంబీఏ కోర్సుల గురించి మీకు వివరించబోతున్నాను. గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి అపార అనుభవం ఘటించిన గౌరవనీయులు శ్రీ వై కొండారెడ్డి గారు సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ను స్థాపించారు. ఇదే కొండారెడ్డి గారు ఈ గొల్లపల్లి గ్రామంలో సిద్ధార్థ ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ కళాశాలను 12 సంవత్సరాల క్రితం నిర్మించి మంచి ఫలితాలతో అగ్రస్థానంలో ఉండేటట్లు ఈ విద్యాలయాన్ని నడుపుతున్నారు. ఆయన కుమారులైనటువంటి శ్రీ వై ఆనందరెడ్డి గారు ఈ కళాశాలకు అకాడమిక్ డైరెక్టర్గా, ఆయన రెండవ కుమారుడు శ్రీ వై విజయరెడ్డి గారు అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా విద్యా సంస్థల్లో అపార అనుభవం ఉన్న ప్రొఫెసర్ కె రాజశేఖర్ గారు ప్రిన్సిపాల్గా ఈ విద్యా సంస్థలకు వ్యవహరిస్తున్నారు. ఈ పూర్తి డీటెయిల్స్ను ఈ వీడియోలో చూడండి. ప్లీజ్ వాచ్ ద వీడియో. సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ గారైనటువంటి గౌరవనీయులు వై కొండారెడ్డి గారు ఈ సిద్ధార్థ ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ కళాశాలను తిరుపతి అవుట్స్కట్స్లో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కళాశాలను నిర్మించడం జరిగినది. ఈ కళాశాల యొక్క వ్యూ మీరు చూస్తున్నారు. ఈ కళాశాల యొక్క ప్రత్యేకతలు మీరు తెలుసుకుంటున్నారు. ఈ కళాశాలలో కోర్సుల గురించి కూడా మీరు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు సిద్ధార్థ ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ కళాశాల యొక్క ప్లేగ్రౌండ్ మీరు చూస్తున్నారు. ప్రతినిత్యం స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఈ కళాశాలలో జరుగుతుంటాయి. హాస్టల్ భవనం చూస్తున్నారు. ఈ కళాశాలకు హాస్టల్ ఫెసిలిటీ గర్ల్స్కి సపరేటు, బాయ్స్కి సపరేట్గా ఉన్నది. అదేవిధంగా కో ఎడ్యుకేషన్ కాబట్టి చాలామంది ఆలోచిస్తుంటారు. వెయిటింగ్ హాల్స్ కూడా క్లాస్ రూమ్స్కు ముందు వెయిటింగ్ హాల్స్ గర్ల్స్కి సపరేటు, బాయ్స్కి సపరేట్ ఉన్నవి. అదేవిధంగా టాయిలెట్స్ గర్ల్స్కి బాయ్స్కి తనితనీగా ఉన్నవి. విద్యార్థులందరూ గమనించాల్సిన విషయం, హాస్టల్ గదులు నుండి అన్నీ సపరేట్గా టీచర్లు ఇక్కడ స్టాఫ్ యొక్క పర్యవేక్షణలో చాలా నిబద్ధతతో ఉంటారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఇది గమనించాల్సిన విషయం. మీరు ఇప్పుడు కళాశాల యొక్క ఆవరణమును, కళాశాల యొక్క వ్యూను మీరు చూస్తున్నారు. ఈ కళాశాల యొక్క ప్రత్యేకతల గురించి చెప్పుకోవాలంటే స్టాఫ్ విషయంలో కావచ్చు, క్లాస్ రూమ్స్ విషయంలో కావచ్చు, ట్రైనింగ్ ప్లేస్మెంట్ విషయంలో కావచ్చు, లాంగ్వేజ్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి విద్యార్థి బయటకు ఎగ్జిట్ అయ్యేటప్పుడు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో బయట వెళ్తుంటాడు. అదేవిధంగా ప్రతి క్లాస్ రూమ్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ ఆడియో అండ్ వీడియో ఫెసిలిటీ ఉన్నది. విద్యార్థులకు కావాల్సిన స్టాండర్డ్స్ ప్రతి డిపార్ట్మెంట్ వారు ఈ కళాశాలలో మెయింటైన్ చేస్తుంటారు. అదేవిధంగా ఈ కళాశాల ప్రత్యేకతలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉన్నవి, వరల్డ్ క్లాస్ కంప్యూటర్ ల్యాబ్ ఉన్నది, ఈ లెర్నింగ్ సెమినార్ హాల్ ఉన్నది, ఇండోర్ ఆడిటోరియం, సెంట్రల్ లైబ్రరీ ఉన్నవి. అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ప్రతినిత్యం జరుగుతుంటాయి. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ జరుగుతుంటాయి. అదేవిధంగా ట్రైనింగ్ హాల్ కూడా ఉన్నది, ప్లేస్మెంట్ ట్రైనింగ్ హాల్ ఉన్నది. ముఖ్యంగా ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ఉన్నది. ముఖ్యంగా ఏ విద్యా సంస్థలైనా వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ కళాశాలది ఏర్పాటు చేస్తుంటారు. ఇక్కడ ఏమిటంటే
ఈ గొల్లపల్లి గ్రామం వరకు ఆర్టీసీ బస్సు వస్తుంది. ఎండ్ పాయింట్ ఈ గొల్లపల్లె కావటం, అది కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ ముందే బస్సు నిలవటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ కళాశాల వెనుక భాగంలో స్వర్ణముఖి నది ఉన్నది కావున ఆర్టీసీ బస్సు కళాశాల ముందు వరకు ఆగి మళ్ళీ తిరుపతికి వెళ్తుంటుంది. కావున విద్యార్థులందరూ తెలుసుకోవచ్చు. ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కూడా ఈ కళాశాలకు ఉన్నది. మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థుల యొక్క సౌకర్యార్థం మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ 50 కిలోమీటర్ల వరకు ఇస్తుంటారు. బీటెక్ కోర్సులు సిఈ సివిల్ ఇంజనీరింగ్, ఎంఈ మెకానికల్ ఇంజనీరింగ్, ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, త్రిబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు ఉన్నవి. అదేవిధంగా ఎంటెక్ కూడా ఇక్కడ ఉన్నది. ప్రతి ఒక్కరికి ప్లేస్మెంట్ అవకాశం కళాశాల కనిపిస్తున్నది. ప్రతి సంవత్సరం సిద్ధార్థ క్యాంపస్ రిక్రూటర్స్ వచ్చి సెలక్షన్స్ జరుపుతుంటారు. భారతదేశంలోనే అతిపెద్ద కంపెనీలైనటువంటి టాటా కన్సల్టెన్సీ, విప్రో, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ వంటి అతిపెద్ద సంస్థలు ప్రతి సంవత్సరం వచ్చి రిక్రూట్ చేసుకుని వెళ్తుంటారు. ప్రతి విద్యార్థి కూడా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని అనుకుంటాడు. ఎందుకంటే కళాశాలలో జాయిన్ అయ్యే ముందు అక్కడ ప్లేస్మెంట్ అవకాశం ఉందా, ఆడిటోరియం ఉందా, కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయా, స్పోర్ట్స్ ఉన్నాయా, ఇవన్నీ ప్రతి ఒక్క విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటాడు. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు వివరిస్తున్నాను. ఇప్పుడు కాలేజీ యొక్క ప్రాంగణం మీరు చూస్తున్నారు. ప్రతి విషయం ఒక విద్యార్థి మనం ఎందుకు ఆ కళాశాలలో జాయిన్ అవ్వాలి, ఆ కళాశాల యొక్క ప్రత్యేకత ఏమి అనే తెలుసుకోవాలనుకుంటాడు. కాబట్టి ప్రతి విషయాన్ని మీకు క్షుణ్ణంగా తెలియజేస్తున్నాను. ఆ కాలేజీని మీకు పూర్తిగా వ్యూ చూపిస్తున్నాను. ఇప్పుడు కాన్ఫరెన్స్ హాల్ కూడా మీరు చూడవచ్చు. 60 మంది సీటింగ్ కెపాసిటీ గల ఈ కాన్ఫరెన్స్ హాల్ను కూడా మీరు చూడవచ్చు. ప్రతి విద్యార్థి ఈ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో బయట వెళ్తాడని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే అత్యుత్తమైన ఎక్స్పీరియన్స్డ్ టీచింగ్ స్టాఫ్ ఇక్కడ ఉన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటారు. ఇక్కడ ఈ కళాశాలలో ఆడిటోరియం మీరు ఇప్పుడు చూడవచ్చు. సుమారు 500 మంది సీటింగ్ కెపాసిటీ గల ఈ ఆడిటోరియంలో పేరెంట్స్ మీటింగ్, కల్చరల్ యాక్టివిటీస్, ఇలా అన్ని ప్రోగ్రామ్స్, కాలేజీకి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ ఈ ఆడిటోరియంలో అతి పెద్ద ఆడిటోరియంగా మీరు వ్యూ చూడవచ్చు. ఇప్పుడు ఒక కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్న కుర్రాడు ప్రతి విషయం ఆ కాలేజీ గురించి పూర్తిగా తెలిసిన తర్వాతే ఆ కళాశాలలో జాయిన్ అవుతాడు. డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ మీకు ముందు చూపిస్తాను. ఎంబీఏ క్లాస్ రూమ్ గురించి మీకు చూపించదలుచుకున్నాను. డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ విత్ ఆడియో అండ్ వీడియో ఫెసిలిటీ ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. కాలేజీ వ్యూ చూసిన తర్వాత మనం కంప్యూటర్ ల్యాబ్ మీకు చూపించబోతున్నాను. ప్లేస్మెంట్ ట్రైనింగ్ హాల్ కూడా ఉన్నది. మినరల్ వాటర్ ప్లాంట్, ముఖ్యంగా ప్రతి విద్యా సంస్థ అనగా వాటర్ గురించి ఎక్కువగా పట్టించుకుంటుందో లేదో తెలియదు, కానీ ఈ విద్యా సంస్థ మాత్రం ముఖ్యంగా పిల్లలపై శ్రద్ధతో ఒక వాటర్ ప్లాంట్ను, మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పుడు ఇళ్లలో కూడా ఆర్ఓ సిస్టమ్ వాటరే యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే పొల్యూషన్ కారణంగా వాటర్లో కూడా కలుషితమైపోయాయి. మీరు కంప్యూటర్ ల్యాబ్ చూస్తున్నారు. చాలా పెద్దదైన కంప్యూటర్ ల్యాబ్స్, ఇక్కడ 2 ల్యాబ్స్ మీరు చూడవచ్చు. సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్
సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంత పెద్ద కంప్యూటర్ ల్యాబ్స్ ఒక సిస్టమ్ అనేది ఈ కళాశాలలో నేను చూశాను. కళాశాల ఆవరణంలో ఇక్కడ కూడా మీరు ఈ కంప్యూటర్ ల్యాబ్లో కూడా చూడవచ్చు. ముగ్గురు ఫ్యాకల్టీ టీచర్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఫిండర్ ఆఫ్ సైలెంట్స్గా విద్యార్థులు వర్క్ చేసుకుంటున్నారు. ఎంతో నిబద్ధత ఉంటే కానీ ఇంత సిస్టమేటిక్గా కాలేజీలు నడపబడవు. అటువంటి ఈ సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మనం ఎంబీఏ కళాశాల ఎంబీఏ క్లాస్ రూమ్స్ కూడా మనం చూడబోతున్నాము. ఈ ఎంబీఏ క్లాస్ రూమ్స్ గురించి మనం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎంబీఏ డిపార్ట్మెంట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే స్టాఫ్ విషయంలో కావచ్చు, క్లాస్ రూమ్ విషయంలో కావచ్చు, ట్రైనింగ్ ప్లేస్మెంట్లో కావచ్చు, లాంగ్వేజ్ డెవలప్మెంట్లో కావచ్చు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేస్తారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ ఆడియో అండ్ వీడియో ఫెసిలిటీ ఉంది. మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కావాల్సినటువంటి స్టాండర్డ్స్ ఈ డిపార్ట్మెంట్ వారు విద్యార్థులకు కల్పిస్తున్నారు. ఇక్కడ నుండి బయట వెళ్ళేటప్పుడు ఎంబీఏలో జాయిన్ అయ్యి విద్యార్థి ఎగ్జిట్ అయ్యేటప్పుడు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో బయట వెళ్తాడని ఇక్కడ స్టాఫ్ చెప్తున్నారు. మీరు ఇక్కడ ఈ కళాశాల యొక్క ఫోన్ నంబర్లు చూడవచ్చు. ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులకు కూడా నా వీడియోలు షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.